రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 18వ తేదీ సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఇక రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు ప్లాన్ చేసింది. ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. ఆగస్టులో మిగతా రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. పాత డేటా ప్రకారమే రుణమాఫీ చేయబోతోంది. దాదాపు 39 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తిస్తుందని ప్రకటించింది ప్రభుత్వం. రైతుల పాత బకాయిలను రుణమాఫీ నిధుల నుంచి బ్యాంకులు తీసుకోవద్దని ఆదేశించింది. రుణమాఫీ కింద ఈ నెల 18న 6,000 కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి పాస్బుక్ ఆధారంగా కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు రేవంత్ రెడ్డి.